దేశవ్యాప్తంగా గిరిజనులకు సంబంధించిన 25,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు హుస్సేన్ నాయక్. ఖమ్మం జిల్లాలో గిరిజనుల సమస్యలపైన నేషనల్ ట్రైబల్ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ధరణి వచ్చిన తర్వాత గిరిజనులు అలాగే భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఎస్టీ కమిషన్ కార్యాలయాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లుగా హుస్సేన్ తెలిపారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించే విధంగానే కమిషన్ చర్యలు కూడా చేపట్టిందని హుస్సేన్ అన్నారు. ఇక గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపైన కమిషన్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. జవాబుదారీతనం ఉంది. గిరిజన బిడ్డల కోసం ఒక ఎస్టీ కమిషన్ అని ఒకటి ఉంది. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే ఇక్కడ ఒక స్థానిక ఒక బిడ్డ ఉన్నాడు, ఖచ్చితంగా అడుగుతాడనే నమ్మకం మామూలు కలగాలి. వాళ్ళకు ఒక చురుక ఉండాలి. ఎందుకంటే మిత్రులారా, వీళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే మండలాల లెవెల్లో సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్. వాస్తవానికి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. ప్రథమంగా వచ్చే రెండు ప్రాబ్లమ్స్ ఎక్కడ? పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెండిట్లో సాల్వ్ కాకపోతేనే జిల్లా స్థాయికి వస్తుంది. అది ఇతరులు పట్టించుకోక జిల్లాకు వస్తుంది. జిల్లాలో ఉంది ఇక్కడ ఒకటి వస్తే అక్కడ 10 వస్తాయి. కొంచెం లూజ్ చేయడం అంటే జిల్లా స్థాయి అధికారి కూడా దాన్ని మండల స్థాయిలో కానోడు నేనేం చేస్తా అని వదిలేయడం, గవర్నమెంట్ అధికారి వదిలేయడం. అది తట్టుకోలేక వాళ్ళు ఏమి కాలేక ఎస్టీ కమిషన్కి వస్తుండు. లాస్ట్కి ఎక్కడికి వస్తుండు? అది కూడా 100 వస్తే ఒకటి వస్తుంది. మిగతా 99కి కమిషన్ అనేది ఉన్నదనే తెలియదు. కమిషన్తో ఈ పనులు అయితాయని కూడా తెలియదు. కానీ మిత్రులారా, అధికారులు చేసే పొరపాటు వల్ల, మండల స్థాయి గ్రామ స్థాయిలో చేసే అధికారుల పొరపాటు వల్ల మా దగ్గర ఎవరు వచ్చి కూర్చుంటున్నారని తెలుసా? ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి వచ్చి కూర్చుంటున్నారు. మాకు జవాబుదారీ ఎవరు ఇవ్వాలి? గ్రామాల్లో జరిగితే గ్రామంలో, మండలంలో జరిగితే మండలాధికారిని మేము పిలవలేముగా. మేము పిలవగలిగింది ఏంది? ఒక జిల్లా స్థాయి అధికారిని పిలవగలుగుతాం. నేను నా షెడ్యూల్ ప్రతి సోమవారం మంగళవారం అనేది నేను హీరింగ్ అని పెట్టుకున్నా ఢిల్లీలో. నా దగ్గర వస్తున్న ప్రతి అధికారి ఒక ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ అధికారి, అది ఏ సెక్టార్లో అయినా ఉండొచ్చు. వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ప్రాబ్లం చూస్తే గింతే ఉంటుంది. వాస్తవం చెప్తే ప్రాబ్లం చేస్తే గింతే ఉంటుంది. అది దాన్ని అది గ్రామీణ స్థాయిలో అయిపోతుంది.